ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మనం ఏప్రిల్ 2026 కన్యారాశి వారి గోచార ఫలాల గురించి చూద్దాము. కన్యారాశి అంటే ఉత్తర ఫల్గుణ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాల వారు, వీరందరూ కూడా కన్యారాశి కిందకు వస్తారు. కన్యారాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెల మొదట్లో ప్రారంభంలో గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్లయితే ఇది కన్యా లగ్నం. ఈ కన్యారాశి వారికి 6లో రాహువు, బుధుడు, కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు 1, 2 తారీఖుల్లో. అదేవిధంగా సప్తమంలో శని తామ్రమూర్తిగా వ్యతిరేక ఫలితాలు, రవి సప్తమంలో తామ్రమూర్తిగా, రవి సప్తమంలో వ్యతిరేక ఫలితాలు. అదేవిధంగా మరోపక్క శుక్రుడు అష్టమంలో అనుకూల ఫలితాలు. అదేవిధంగా గురువు రాజ్యంలో తామ్రమూర్తిగా వ్యతిరేక ఫలితాలు. కేతువు రచితమూర్తిగా మీకు వ్యయంలో మంచి ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నారు. ఈ విధంగా తీసుకున్నట్లయితే 1, 2 తారీఖుల్లో రాహువు, కేతువు, బుధుడు, కుజుడు, శుక్రుడు దాదాపు 8 గ్రహాల్లో ఇక్కడ 5 గ్రహాలు అనుకూలంగా ఉండగా మీకు 3, 9 తారీఖులో వచ్చేసరికల్లా కుజుడు వ్యతిరేక స్థానంలోకి సప్తమంలోకి వెళ్ళబోతున్నాడు. మనం ఒక్కొక్క గ్రహం గురించి మాట్లాడుకుందాం. ఈ నెల ప్రారంభంలో శని సప్తమంలో ఉండటం వలన కుటుంబంలో అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశము, ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు కానీ, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వెళ్ళటము, వ్యాపారంలో ఉన్న కష్ట నష్టాలు, భాగస్వాములతో ఇబ్బందులు, అది కుటుంబ భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు. ఈ విధంగా శని వ్యతిరేక ఫలితాలు ఇస్తుండగా రాహువు షష్టంలో ఉన్నాడు. షష్ఠ రాహువు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. శుభాన్ని, సుఖాన్ని, ద్రవ్య లాభాన్ని, భూలాభాన్ని, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి విజయాన్ని, యుద్ధాల్లో పోటీలలో కూడా విజయాన్ని ఈ రాహు ఇస్తూ ఉండగా కేతువు మీకు 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కార్యసిద్ధిని, ధనలాభాన్ని, పురాణ శ్రవణాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, జ్ఞాన వృద్ధిని, పవిత్ర ప్రదేశాలకు లేదా పుణ్యక్షేత్రాలకు ప్రయాణాన్ని, వైరాగ్యాన్ని ఇవన్నీ ఇవ్వడంతో పాటు కొంత వ్యయాన్ని కూడా ఇస్తాడు. కాకపోతే కేతు రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి మొత్తం మీద కేతు మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవాలి. ఇక మిగిలినటువంటి నెక్స్ట్ వచ్చినటువంటి వరుసలో వచ్చేవాడు గురువు. ఈ గురువు వలన 10లో ఉన్నాడు ఈయన. దీనివల్ల ఫ్యామిలీలో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, అధికారులతో సమస్యలు వచ్చేటువంటి అవకాశము, పదవీ నష్టము, స్థానచ్యుతి, జాబ్ మారటము, దూరంగా ఉండటము, ఫ్యామిలీకి గృహమే నివాసంలో మార్పులను కూడా ఈ గురువు 10th హౌస్లో సూచిస్తూ ఉన్నాడు. మరో పక్కన అక్కడి నుంచి వచ్చిన గురువు దగ్గరికి వద్దాము, కుజుడి దగ్గరికి వద్దాము. కుజుడు 6లో ఉన్న సందర్భంలో అన్ని రకాల రోగాలు శాంతిస్తాయి. ధనధాన్య లాభాలు, కీర్తి, మనసులో ఎంతో ఉత్సాహం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయము, శత్రువుల మీద జయం. ఎందుకంటే షష్ఠ స్థానం శత్రుస్థానం, ఆ శత్రుస్థానం కాబట్టి యుద్ధాల్లో విజయము, అదేవిధంగా రోగాల నుంచి విజయము, పుణ్య కార్యాచరణ, కుటుంబ సౌఖ్యము, చాలా ఉత్సాహం, రాజగౌరవం, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా అనుకూలతలు ఈ కుజుడు మీకు ఇక్కడ ఇస్తాడు. ఈ కుజుడు ఈ విధంగా ఇచ్చిన సందర్భంలో నెక్స్ట్ వచ్చినటువంటి గ్రహం రవి. చెప్పినట్టుగా రవి అంత అనుకూలంగా లేడు. ఫ్యామిలీలో సమస్యలు వచ్చేటువంటి అవకాశం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి బుధుడు ఎవరైతే ఉన్నాడో ఈ బుధుడు శుభాన్ని, ఆభరణాల సంపాదనకి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తాడు. కుటుంబ సౌఖ్యాన్ని, శత్రువుల మీద గెలుపు, అదేవిధంగా రాజ సన్మానాన్ని కూడా బుధుడిస్తాడు. అయితే అకస్మాత్తుగా కలహాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ బుధుడి వల్ల షష్ఠ స్థానంలో ఉంది. మరోపక్క అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల ద్రవ్య లాభం కానివ్వండి, ఆస్తులు, ఆభరణాలు, గృహాలు, భూముల సంపాదన, బంధు సమాగమం, రాజపూజ్యము, రాజదర్శనము, వీటన్నిటి కూడా శుక్రుడు కారణం అవుతాడు. ఈ విధంగా 1, 2 తారీఖులు ఇలా ఉండగా 3వ తారీఖు రాగానే మీకు అనుకూలంగా ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నాడో షష్టంలో ఉన్న కుజుడు సప్తమందంలోకి వెళ్తున్నాడు. సో దట్ నేను ఇంతమంది చెప్పినట్టుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం, అదేవిధంగా బంధువుల వల్ల కూడా సమస్యలు, పార్ట్నర్స్ వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ సప్తమ కుజుడు వల్ల ఉంది. మరో పక్కన ఆ తర్వాత 10వ తారీఖు వచ్చేసరికల్లా బుధుడు కూడా సప్తమంలోకి వస్తాడు. దానివల్ల కూడా అభిప్రాయ భేదాలు, ప్రయాణాల్లో, వ్యాపారంలో నష్ట కష్టాలు, ప్రభు కోపము, అంటే బాసెస్ తోటి కొంత మాట పడేటువంటి అవకాశం కూడా ఈ యొక్క 10వ తారీఖు నుంచి ఉంది. మరోపక్క 14వ తారీఖు వచ్చేసరికి ఈ 10వ తారీఖు నుంచి మొదలెట్టి నెలాఖరు వరకు కూడా ఇంచుమించు ఇలాంటి ఫలితాలే మీకు ఉండబోతున్నాయి. మళ్ళీ నెలాఖరులో బుధుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. మళ్ళీ అది ఎప్పుడైతే అష్టమంలోకి ఎప్పుడైతే మనకు వస్తాడో బుధుడు, అప్పుడు మళ్ళీ సంతాన వృద్ధి, సుఖవంతమైనటువంటి కుటుంబ జీవనం, మేధో సంబంధమైన కార్యక్రమాల విజయాన్ని ఇవన్నీ కూడా బుధుడు నెలాఖరు నుంచి ఇస్తాడు. ఈ విధంగా నెల ప్రారంభంలో
నెలాఖరులో మీకు అత్యంత అనుకూల ఫలితాలు ఉంటాయి. మొట్టమొదటి 10 రోజులు చాలా బాగుంటాయి నెలలో. ఆ తర్వాత నుంచి కొద్దిగా కొన్ని సమస్యలు వస్తాయి. 10 నుంచి నెలాఖరు వరకు, మళ్ళీ నెలాఖరు నుంచి మళ్ళీ మీరు పుంజుకొని మళ్ళీ అత్యంత ఉన్నతమైన స్థితిని పొందుతారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ నెలలో మీకు రవి, శని, గురువు ముగ్గురు కూడా అనుకూలంగా లేరు. సో మీకు శుభ్రంగా ఉదయం సూర్య నమస్కారాలు లాంటివి కానీ, ఆదిత్య హృదయం లాంటివి కానీ చేసుకోండి. అదేవిధంగా దత్తాత్రేయుడికి కానీ, దక్షిణామూర్తికి కానీ స్తోత్రం చేసుకోండి. అదేవిధంగా శని అనుకూలంగా లేడు కాబట్టి ముఖ్యంగా శివుడికి సంబంధించినటువంటి పూజలు కానీ, మార్నింగ్ వాకు ఇలాంటివి కూడా చేయటం మీకు మంచిది. ఏది ఏమైనప్పుడు కూడా మీరు మెడిటేషను, అదేవిధంగా యోగా, ఈ రెండు కూడా మీకు చాలా రకాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలను, గ్రహాల శాంతిని ఇస్తాయి. మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, అంతా మేలే జరుగుతుంది. స్వస్తి.